కేఎస్ ప్రసాద్ గారు, సో ఎలా చూడాలి ప్రస్తుతం? సో అసలు వైఎస్ఆర్సీపీలో మారుస్తున్న ఈ అభ్యర్థులదే ఒక ప్రధాన అంశం అన్నట్టు, చారిత్రక తప్పిదమో అసలు ఇంకోటో అన్నట్టు, సో అదే పెద్ద గోల్ వేసుకుంటున్నారు. ఇంకా టీడీపీ జనసేన అధికారంలోకి రావటం ఖాయం అన్నట్టు. అసలు 45 సంవత్సరాల తన రాజకీయ అనుభవంలో ఈ ఎమ్మెల్యేలను షిఫ్ట్ చేసేది అసలు నేను ఎప్పుడూ చూడలేదు అన్న ఆయన, సో గతంలో మార్చినవన్నీ కూడా ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది, సో ప్రజలకి మెమరీ తక్కువ అని ఆయన ఎప్పుడు అనుకుంటుంటారు. కానీ చరిత్రలో ప్రస్తుతం ఉన్న ఈ మీడియా యుగంలో అన్నీ కూడా ఉంటాయనేది మర్చిపోతూ ఆయన మాట్లాడుతున్నారు. ఫస్ట్ టు స్టార్ట్ విత్ ఏ రకంగా మాట్లాడి చాలా అంశాలు ఉన్నాయి ఈరోజు మాట్లాడడానికి. ముందుగా సాక్షి ప్రేక్షకులు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలు వెంకటరెడ్డి గారికి, పూడి తిరుపతిరావు గారికి ప్రత్యేక నమస్కారాలు. మీకు కూడా నమస్తే అండి. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్. అధికారమే పరమావధి, అధికారం కోసం ఏ గడ్డనే కరవచ్చు అన్నది ఒక కొత్త నానుడి స్టార్ట్ అయింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చిన దగ్గర నుంచి కొంతమందికి ఆలోచన, పంధ, ధోరణి అన్నీ మారిపోయాయి. ఇప్పుడు పైపచ్చు ఈ 4.5 సంవత్సరాల పైచులకి పనితీరుకి విస్తుపోయి వాళ్ళకి ఏం చేయాలో పాలుపోక ఏం చేస్తున్నారంటే వ్యక్తిత్వ హననకి కుటుంబాల మీద పడేయడం మొదలెట్టారు. ఎప్పుడైతే ఈ కుటుంబమే పరమావధిగా ఈ 4.5 సంవత్సరాలు బట్టి జరుగుతున్న దాష్టికం కనుక గమనిస్తే అవినాష్ రెడ్డి గారితో మొదలెట్టారు, తర్వాత సునీతమ్మ గారితో మొదలెట్టారు, ఇప్పుడు షర్మిలమ్మ గారు తప్ప వాళ్ళకి వేరే సబ్జెక్ట్ దొరకట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే ఈ తెలుగుదేశం కానీ వాళ్ళ సంయుక్త కార్యాచరణలో ఈ అంటీ ముట్టని బీజేపీ రాజకీయం ఒక విధంగా చూసుకుంటే లాస్ట్కి జరగబోయేది మాత్రం అందరికీ ప్రజలకు క్లియర్గా తెలుసు. అంటే రేపు పొద్దున మళ్ళీ ఇంకోసారి జైలుకి కనుక వెళ్తే బీజేపీ జనసేన పొత్తుతోనే ముందుకెళ్తుంది ఎలక్షన్ అన్నది విషయం అందరికీ తెలుసు. కానీ దీనికన్నా ముందు అడావడి ఆపుకోలేని అడావడి అంటారు దాన్ని. ఏదో విధంగా వ్యక్తిత్వ హననం చేసేస్తే పని అయిపోతుంది అన్న దానికి తెరలేపుకున్నారు. ఇప్పుడు ఈ షర్మిల గారు అనే క్యారెక్టర్ సే ఫర్ ఇన్స్టెంట్ నిన్న ఆ భోగిని ఛానల్లో కూర్చొని రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా మొహం ఇడిచేసాడు. ఎలా అంటే రేపు కాంగ్రెస్ కనుక షర్మిల ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు ఇఫ్ అన్నది నడుస్తుంది ఇస్తే కాంగ్రెస్కే కదా సపోర్ట్ చేస్తారు. అప్పుడు ఏమైనా చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా ఆర్తపల్లం పెట్టి ఒక్కొక్కరిని ఎక్స్క్యూజ్ చేసి మిగిలిన అందరినీ తిట్టుకుంటూ నడిచే పవన్ కళ్యాణ్ ప్రసంగం ఉండదు కదా. కాంగ్రెస్ అంటే ఖచ్చితంగా 14 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన, సమైక్య రాష్ట్రం నుంచి విడిపోయిన 5 సంవత్సరాల పాలన ఖచ్చితంగా చర్చనీయాంశం అవుతుందా అవుదా? అవ్వకుండా, ఎందుకంటే ప్రత్యేక హోదా మీద తులసిరెడ్డి గారు కానీ లేదంటే పెద్దలు రఘువీరారెడ్డి గారు కానీ వాళ్ళు ప్రతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన దాని తదనంతర పరిణామాల్లో తెలుగుదేశం రోలు శూన్యం. వాళ్ళు ఎక్కడా బీజేపీ మీద కాడెత్తుకోకుండా. ఇంకోటి మీరు ఒక మూవ్ చూడండి, ఎప్పుడైతే డీకే శివకుమార్ని ఎయిర్పోర్ట్లో కలిసిన తదనంతర పరిణామాల్లో బీజేపీ కన్నా ప్రొయాక్టివ్గా కాంగ్రెస్ ఎట్లా పనిచేస్తుందో చూడండి. షర్మిల అనే హైపోథెటికల్ ఈక్వేషన్ని జస్టిఫై చేసేసారు. అది అక్కడ జాతీయ స్థాయిలో. ఇక్కడ ఏదో మనకి ఒక సామెత ఉంటుంది సార్, తుంటి కొడితే పలురాలే అని. ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టి నేను తెలంగాణ కోడలు ఇవన్నీ జస్టిఫై చేసుకుని నానా తెప్పలు పడిన తర్వాత ఆవిడ కరెక్ట్గా ఏ వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కానీ మానబోడు రాజశేఖర రెడ్డి గారికి అన్యూన్యులుగా ఉన్న రాజగోపాల్ రెడ్డి బ్రదర్స్, కోమటిరెడ్డి బ్రదర్స్ని కనుక తీసుకోగలిగితే వీళ్ళ కోసం వీళ్ళ సంరక్షణార్థం ఆవిడ నిలబడకుండా, ఎందుకంటే ఖచ్చితంగా 20-25 స్థానాలు తెలంగాణలో కనుక మీరు నిశ్చితంగా గమనిస్తే ఎడ్జ్తో గెలిచారు 1000 ఓట్ల లోపునే కాంగ్రెస్. ఖచ్చితంగా ఈవిడ ప్రభావంతో బీఫాములు రాని వాళ్ళని ప్రేరేపించి ఈవిడ కనుక నిలబెట్టుంటే కాంగ్రెస్కి నిజంగా కష్టం వచ్చింది. దాని పరిరక్షణార్థం ఆవిడకి ఇస్తున్న కన్సిడరేషన్లో ఇప్పుడు ఇమీడియట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే ఈ భోగని ఛానళ్ళు ప్రాపకం ఎలా ఉంటుందంటే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని మాతో పాటు ఇంకెంతమంది తిడతారన్న దాంట్లోనే ఆలోచించుకుంటున్నారు. అంతేకాని మీరు గమనించారా, ఈ అపోజిషన్ పార్టీస్ డ్యూరింగ్ దిస్ 4.5 years టెన్యూర్లో దే డజంట్ హ్యావ్ ఎనీ రోల్. ఏది ప్రభుత్వ పాలనా విధానాలను ఎండగట్టే ఉదంతమే లేదు, ఎంతసేపు కుటుంబాల మీద పడేయడం తప్ప. సో ఎప్పుడైతే ఈ వెసులుబాటు వాళ్ళు కోల్పోయారో ఇప్పుడు భవిష్యత్ రాజకీయాలు అగమ్యగోచరంగా ఉన్నాయి. ముందుకెళ్తే నువ్వు, వెనకెళ్తే గొయ్యిలాగా ఉంది వాళ్ళ పరిస్థితి. ఇక్కడ వ్యక్తుల యొక్క మార్పు. ఇప్పుడు ఉదాహరణకి ఒక పార్టీ దే మేక్ ఎ డెసిషన్. ఎవరిదాకా ఎందుకంటే గంటా శ్రీనివాసరావు ఈ నియోజకవర్గానికి గెలిస్తే నెక్స్ట్ నియోజకవర్గానికి వెళ్ళాలని ముందుకు ఆయనకైనా డిసైడ్ అయిపోయి వేరే నియోజకవర్గానికి పోయే ప్రాతిపదిక మీద అతను టోటల్ పొలిటికల్ టెన్యూరే కనబడుతుంది ఓ పక్కన. నిన్నగాక మన జవహర్ గారికి ఆ అనిత గారికి వాళ్ళని ఇద్దరిని షఫల్ చేసి ఇటు నుంచి అటు నుంచి ఇటు ఆ జవహర్ పడుతున్న మానసిక సంఘర్షణ వాళ్ళకి తెలియట్లేదా? సో ఇన్ని అనిశ్చితమైన ప్రాపకాలన్నీ చేసుకుంటూ ఈ మార్పులు అన్నవి, పెనుమార్పులు అన్నవి సర్వసాధారణం. ఎందుకంటే ఒక రీజనల్ పార్టీలో అతనికి అనుగుణంగా నడుస్తున్న వ్యక్తులు ఏ విధంగా పని చేస్తున్నారు అన్నది కొలమానం ఆయన దగ్గరే ఉంటుంది.
ఒక సచివాలయ వ్యవస్థ కానీ, లేదంటే ఒక వాలంటీర్ వ్యవస్థ కానీ, లేదంటే ఒక పారలల్ సర్వే రిపోర్ట్స్ కానీ, నియోజకవర్గాల్లో అతను చేస్తున్న పనితీరు అంటే మనం ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇంత ఇది చేయాల్సిన అవసరం కూడా లేదనుకుంటా. ఒకసారి ఆయన లేదు, గురించి కాదు. మాట్లాడితే కాదు. ఒకసారి పేర్నాని గారు చాలా వివరంగా నేను చెప్పారు. పేరు గారు కానీ మీకు ఒక్క విషయం Yeah, చెప్తాను. yeah. 1:7 నడుస్తున్నాయి సార్ వాళ్ళ మార్కెట్లో. Okay. మీరు ఒకటే గోళం, ఇక్కడ ఏం మాట్లాడినా అంతే. వాళ్ళు 7 ఛానల్లో బొంబాటు చేస్తున్నారు. మీరు అది గమనించారు లేదు? ఒక అబద్ధాన్ని 7 ఛానల్లో బ్రహ్మాండంగా చెప్తూ నిజం అన్న దగ్గర మంచిదే, ఎందుకంటే ఇప్పుడు అలా మాట్లాడడం వల్లే ప్రజలకు అర్థమైపోతుంది. సో ఏ మీడియా ఏమర్థమవుతుంది? మాట్లాడుతుంది అనేది